శ్రోతలకు నమస్కారం. ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకమైన ప్రపంచ ఆర్థిక వేదిక ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సుకు దావోస్ ఆతిథ్యమిస్తుంది. ఈ ఏడాది జనవరి 20 నుంచి 24వ తేదీ వరకు జరిగిన ఈ సదస్సుకు 130 దేశాలకు చెందిన 3,000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. దావోస్లో జరిగిన ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సు గురించి వివరించేందుకు ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు డాక్టర్ ఎస్. అనంత్ గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ అనంత్ గారు. నమస్కారం. అనంత్ గారు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే ఏమిటి? ఎందుకు దీనిని దావోస్ వేదికగా నిర్వహిస్తారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఒక ప్రైవేట్ సంస్థ. అంటే మనం మామూలుగా మాట్లాడంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఎన్జిఓ అంటామండి. అది 24 జనవరి 1971లో మొదలుపెట్టింది ఒక జర్మన్ ఇంజనీర్ అనమాట. ఆయన క్లాస్ ష్వాబ్ అన్న ఆయన ఎందుకు మొదలుపెట్టారంటే ఆ కాలం అంటే 71లో మొదలుపెట్టినప్పుడు అంతర్జాతీయంగా వ్యాపారం జరిగేటప్పుడు ఏంటనంటే ప్రతి దేశం కూడా విపరీతమైన ట్యాక్సులు విధించేదండి బయట నుంచి వచ్చే వస్తువుల మీద. సో ఇటువంటి గనక జరిగినప్పుడు ప్రపంచానికి వ్యాపారం అనేది అంతర్జాతీయంగా పెరిగితేనే ఆర్థిక పరంగా బలపడుతుంది అనే ఆలోచనతో పెట్టి ఆయన ప్రధానమైన అంశం ఏంటంటే స్విట్జర్లాండ్ అనేది ఒక న్యూట్రల్ కంట్రీ అండి. అప్పుడు ఏంటంటే మనకి 71లో ఒకవైపు యుఎస్ఎస్ఆర్ అంటే ఇవాళ రష్యా, అప్పుడు సోవియట్ రష్యా, ఇంకొక వైపు అమెరికా మధ్యలో ఆ కోల్డ్ వార్ జరుగుతున్నప్పుడు ఎవరన్నా ఒకవైపు నుంచి ఇంకోవైపు ఇంజనీర్లు కానీ లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ వెళ్ళాలంటే అనుమానంతో చూసేవాళ్ళు కొంచెం ఇబ్బందికరంగా ఉండేదన్నమాట. ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వాళ్ళ సర్వేలు లేకపోతే వాళ్ళు చూడటం, అనుమానంగా చూడటం అనేది ఉండేది. కాబట్టి అట్లా లేకుండా స్విట్జర్లాండ్ లాంటి కంట్రీలో పెడితే ఏంటంటే అది ఎవరితోనూ ఏ గ్రూప్లోనూ లేదు కాబట్టి, అటు యుఎస్ఎస్ఆర్తోనూ లేదు, ఇటు అమెరికాతోనూ లేదు కాబట్టి ఎవరన్నా వచ్చి వెళ్ళటానికి సులభంగా ఉంటుంది, మాట్లాడుకోవటానికి సులభంగా ఉంటుంది అనే ఆలోచనతో మొదలుపెట్టారనమాట. అది క్రమక్రమంగా సోవియట్ యూనియన్ అనేది కొలాప్స్ అయిపోవటం తర్వాత ఈ ఇంటర్నేషనల్ WTO వీటికి ఇన్ఫ్లుయెన్స్ పెరగటం మూలాన, ఈ వ్యాపార పరంగా ఏంటంటే సంబంధాలు పెరగటం మూలాన దానికి ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. ఈ ప్రాధాన్యత పెరిగే క్రమంలో ఏంటంటే ఎక్కువ మంది అక్కడ జరిగే డిస్కషన్స్, అక్కడ జరిగే చర్చల్లో లేకపోతే అక్కడ ఆలోచన విధానం వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవటంలో చూసుకోవటానికని పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళటం జరుగుతూ వచ్చింది. అక్కడ ఏది గవర్నమెంట్లు వెళ్ళి డిసిషన్లు తీసుకోవటం అనేది తక్కువ ఉంటుంది. కాకపోతే ఏమవుతుందంటే ప్రపంచవ్యాప్తంగా వ్యాపారస్తులు బాగా ధనికులు అంటే మళ్ళీ వ్యాపారంతో ఆ కంపెనీలు వాళ్ళ పెట్టుబడులు పెట్టిన సంస్థలు అవి బాగా పెరగటం మూలాన వాళ్ళు వెళ్తూ ఉంటున్నారు. వెళ్ళినప్పుడు ఉపయోగం ఎట్లా ఉంటుందని అంటే కూర్చుని మాట్లాడుకోవటానికి. ఎందుకంటే జనరల్గా మనం చూసుకున్నట్టయితే ఒక గవర్నమెంట్తో ప్రైవేట్ వ్యక్తులు మాట్లాడాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోయి ఫోన్ చేసి వెళ్ళిపోయి అట్టా ఉండదు. ఈ 4-5 వారం రోజుల పాటు దాంట్లో మెయిన్ డిస్కషన్స్ 5 రోజులు జరుగుతుందండి. ఈ 5 రోజులు కూడా ఏంటనంటే పొద్దున్నుంచి సాయంకాలం దాకా వాళ్ళు ఈ డిస్కషన్స్ లంచ్లో కానీ లేకపోతే భోజనాల్లో కానీ రాత్రిపూట కానీ వాళ్ళు డిన్నర్ ఇవన్నిటిలో కూడా వీళ్ళు వీటి గురించే మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. జనరల్గా అంతంతసేపు మాట్లాడలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే దేశం నుంచి ఎవరైనా వ్యాపారస్తులు వచ్చారనుకో, ప్రధానమంత్రి గారిను లేకపోతే ముఖ్యమంత్రి గారిని కలవాలంటే అరగంట, గంట మ్యాక్సిమం కలవగలిగితే 2 గంటలు కలవాలి. 2 గంటలు అనేది కూడా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు డావోస్ లాంటి ప్లేస్లో ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ 3 రోజులు 4 రోజులు వీళ్ళు ఇదే పనిలో ఉంటారు కాబట్టి వాళ్ళు మాట్లాడుకోవటానికి కూడా సులభంగా ఉంటుందనే ఆలోచనతో ఉంది. అది అంత ఇంపార్టెంట్ అవటానికి కూడా కారణం అది. వ్యాపార సంబంధాలు పెరుగుతా ఉన్న కొద్దికి, ప్రపంచీకరణ పెరుగుతా ఉన్న కొద్దికి ప్రపంచవ్యాప్తంగా ఎట్టా ఉండాలి అనే దాని మీద డిస్కషన్లు జరుగుతూ ఉంటాయి. అది సరే, ఇది ఒక ప్రైవేటు సంస్థ ఏర్పాటు చేసిన ఫోరం అయినప్పటికీ ఎందుకు అనేక దేశాల ప్రభుత్వాల నుంచి అంతటి విశేష ఆదరణ లభిస్తుంది? ప్రధానంగా ఏంటంటే అండి, ఇప్పుడు ప్రైవేట్ సంస్థ అయినప్పటికీ వాళ్ళకున్న పరిచయాల మూలన పెద్ద పెద్ద సంస్థలకి సంబంధించిన టాప్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దానికి వెళ్ళి పార్టిసిపేట్ చేస్తారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్టయితే ఈ వారం రోజులు అక్కడ ఉన్న ప్రపంచంలో ఉన్న ధనికులు దాదాపు అందరూ ఏదో టైంలో వెళ్తారు. సో వెళ్ళినప్పుడు ఏంటంటే అంతమంది ధనికులు వెళ్ళినప్పుడు ఏంటంటే గవర్నమెంట్లు కూడా వాళ్ళని కలవటానికి కుదిరినా కుదరకపోయినా అక్కడైతే కలిసే అవకాశం ఉంటుందనే లెక్కలో వెళ్తారు. అది ఒక చర్చలు లాంటివి చేసుకోవటానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఒక ప్లాట్ఫామ్ లాంటిది. ఆ నెట్వర్కింగ్ అంటారు. ఆ నెట్వర్కింగ్ కోసం వెళ్తారండి.
సో ఎప్పుడైతే ధనికులందరూ వెళ్తున్నారో వ్యవస్థలు, కంపెనీలు వీటన్నిటికి సంబంధించిన వాళ్ళందరూ ఓనర్స్ లేకపోతే సీఈఓలు వెళ్తా ఉంటారు. చీఫ్ మేనేజ్మెంట్, టాప్ మేనేజ్మెంట్ అంతా అక్కడే ఉంటుంది. ఆళ్ళందరూ ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్లు కూడా వెళ్తా ఉన్న కొద్దిగా ఏంటంటే ఎక్కువ మంది వెళ్తున్న కొద్దికి దానికి ఒక ఓన్ డైనమిక్ లాగా వచ్చేస్తుందండి. అది జరుగుతూ ఉంటుంది. సార్, ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంని మన దక్షిణాది రాష్ట్రాలు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని అంటారు. ఇంతటి ప్రాధాన్యం ఇవ్వడానికి గల ప్రధాన కారణాలేమిటి? ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ఏం లేదు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర ఉందండి. ఇప్పుడు ఈసారి దానికి 5 మినిస్టర్లు, 3 ముఖ్యమంత్రులు వెళ్ళారండి. తర్వాత చాలామంది అఫీషియల్స్ వెళ్ళారు. అట తమిళనాడు నుంచి ముఖ్యమంత్రి గారు రాలేదు కానీ బట్ మామూలు మినిస్టర్లు వచ్చారు. ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్ళారు. సో అట దక్షిణాది అని లేదు. మెయిన్ ఏంటంటేనండి దాంట్లో పెట్టుబడి రావాలి వాళ్ళ రాష్ట్రానికి అని ముందుకు ఉందాం అనుకున్న వాళ్ళు వెళ్తారు. సో పర్లేదు వచ్చే మార్గంలో వస్తుంది అని అనుకున్న వాళ్ళు ఒక ఎత్తు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్టేట్స్ ఉన్నాయి. ఇప్పుడు మహారాష్ట్రకి ఏంటంటే ఇంకా ఆర్థిక పరంగా వాళ్ళు ఇంకా బలపడదామని లెక్కలో వాళ్ళు ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు గుజరాత్ లాంటి రాష్ట్రాలు ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ వస్తూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు గుజరాతీలు చాలామంది వేరే దేశాలు ఉన్నారు కాబట్టి మేనేజ్మెంట్ పొజిషన్స్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు వస్తూ ఉంటారనే ఆలోచనలు ఉండదు. అట్లా ప్రతి సంవత్సరం ఈ దక్షిణాది రాష్ట్రాలు వెళ్తాయనేం లేదండి. ఎవరెవరైతే ఆ గవర్నమెంట్ని బట్టి అక్కడ ఉన్న గవర్నమెంట్ని బట్టి ఆ ఫోకస్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు, పెట్టుబడి అనేది మనకి బయట దేశాల నుంచి రావాలి, అనుకూలంగా ఉండాలి మన రాష్ట్రం అనుకున్న వాళ్ళు వెళ్తూ ఉంటారు అంతే. సార్, అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో చేసుకునే ఒప్పందాలు ఎంత మేరకు సఫలీకృతం అవుతాయంటారు? ఒకటండి, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఇప్పుడు జరిగే అన్నీ కూడా ఏంటంటే ఏదైతే వీళ్ళు చేసుకునే ఒప్పందాలు ఉంటాయో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మాత్రమే. ఎందుకనంటే ఒక సంస్థ స్పెషల్గా వేరే దేశాల నుంచి వచ్చి మల్టీనేషనల్ సంస్థలు, ఎందుకంటే మనం వాటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ బహుళజాతి సంస్థలు అనేది ఒక దేశంలో కాదు చాలా దేశాలు వాళ్ళకి వ్యాపారాలు ఉంటాయండి. సో ఎప్పుడు ఏ సంవత్సరం ఏ దేశంలో వ్యాపారం చేసుకుందాం లేకపోతే ఏ దేశం మీద ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాం అనేది ఆ కంపెనీని బట్టి ఉంటుంది. వాళ్ళకున్న అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, వాళ్ళకున్న లాభాలు, పెద్ద పెద్ద మార్కెట్లు ఏదైతే ఉన్నాయో వాటిల్లో ఉన్న పరిస్థితులను బట్టి ఉంటారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకున్న కొన్ని కంపెనీలు ఉన్నాయి. కోకోకోలా కానీ ఈ హిందుస్థాన్ లీవర్ ఇటువంటి కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు కోకోకోలా ఉందనుకోండి, 140-150 దేశాల్లో వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎక్కడ పెరుగుతుంది ఎక్కడ తగ్గుతుంది అనేది వాళ్ళు చూసుకున్న దాన్ని బట్టి ఏ దేశానికి ఆ దేశానికి ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు వస్తూ ఉంటారు. సో ప్రతి దేశంలోనూ ఒకే సంవత్సరం పెట్టుబడి పెడదామని ఆలోచన ఉంటుంది. వాళ్ళకున్న ఫోకస్ను బట్టి వెళ్దాం అనుకుని ఆలోచనలు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఆ దేశం వాళ్ళు కనుక వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆ దేశానికి సంబంధించిన నాయకులు లేకపోతే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, ప్రావిన్సెస్ అని కొన్ని చోట్ల ప్రావిన్సెస్ అంటారు, కొన్ని చోట్ల మనలాంటి వాళ్ళు స్టేట్స్ అంటాం. సో వాటికి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళతో చర్చలు జరుపుతారు. చర్చలు జరిపి మొట్టమొదట ఒక అండర్స్టాండింగ్కి వద్దామని చెప్పేసి మాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది, మేము మీ దేశంలో మీ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి మాకు సానుకూలంగా ఉన్నాము, దానికి ఏమేం చేయాలనేది ఒకటి రాసుకుంటారండి. ఆ కాంట్రాక్ట్ అనేది రాసుకుని అండర్స్టాండింగ్ అనేది రాసుకుని అది కేవలం వాళ్ళకి అంగీకార పత్రం లాంటిది అనమాట. దీనివల్ల కంపల్సరీగా పెట్టుబడి పెడతారని కాదు, పెట్టరని కాదండి. ఓకే, ఇప్పుడు నుంచి మొదలు పెడదామని అనుకుంటున్నాము, సో మేము ఎంకరేజ్ చేస్తామని గవర్నమెంట్ వాళ్ళు నెక్స్ట్ చర్చలు జరుపుకుందామని చెప్పి వాళ్ళు దాంట్లో ఉన్న ప్రోగ్రామ్ని బట్టి ఆ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOUలు అంటారండి, దాన్ని బట్టి ముందుకెళ్తారు. సో ముందు అంటే వాళ్ళ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సంతకం పెట్టగానే వాళ్ళు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారని కాదు, గవర్నమెంట్లు భూమి ఇస్తాయని కాదు. అసలు పెట్టచ్చు పెట్టకపోవచ్చు. పెట్టిన దాంట్లో కూడా ఏంటంటే ఎంతవరకు పెట్టుబడి పెట్టాలి ఏంటి అనేది అక్కడ ప్రాక్టికల్గా వాళ్ళు వచ్చి ల్యాండ్ అన్ని చూసుకుని, ఇప్పుడు ఫ్యాక్టరీ పెట్టాలనుకోండి దాంట్లో చాలా ఉంటాయి. మధ్య తరహా ఫ్యాక్టరీ పెట్టాలంటే సుమారు అంటే వాళ్ళు భూమి ఎతకటం మొదలుపెట్టినప్పటి నుంచి, భూమి సెలెక్ట్ చేసుకున్నప్పటి నుంచి ప్రొడక్షన్ స్టెబిలైజ్ అయ్యేది, ఉత్పత్తి మొదలయ్యి ఉత్పత్తి 2-3 నెలలు వాళ్ళు ట్రయల్ రన్స్ అన్నీ వేసుకునేటప్పుడు కల్లా 3-4 సంవత్సరాలు పడుతుందండి. ఇది మ్యానుఫ్యాక్చరింగ్. సర్వీసెస్ అనుకోండి, కంప్యూటర్ లాంటి టెక్నాలజీ లాంటి అయితే ఎక్కువ కాలం పట్టదు. 2-3 నెలల్లో వాళ్ళు ఆఫీసులు పెట్టుకుంటారు, కంప్యూటర్లు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు ఇవన్నీ అయిపోతాయి. బట్ ఉత్పత్తి చేయటం అనేది కష్టమైన ప్రాసెస్. సో అవన్నీ లెక్కలు వేసుకోవటానికి వాళ్ళు స్టడీ చేసుకోవటానికి అక్కడ మొదలవుతుంది. సో ఇవాళ ఒప్పందం సంతకం పెట్టుకున్నారు, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సంతకం పెట్టారంటే అది కొంత సమయం పడుతూ ఉంటుంది. వాళ్ళు వెంటనే వచ్చి చూసుకుని అన్నీ సానుకూలంగా ఉన్నాయంటే, లేదంటే మళ్ళీ డిస్కషన్లు చేసి
అసలు ల్యాండ్ ఐడెంటిఫై చేసి పెట్టుకుని చేసుకోవాలంటేనే జనరల్గా 6 months 1 year పడుతుంది. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ అట్టా చూసుకుంటారు. ఎందుకంటే ఈ బహుళజాతి సంస్థలు ఏంటంటే కేవలం ఒక భారతదేశంలో లేకపోతే ఒక రాష్ట్రంలో మాత్రమే పరిస్థితులు చూసుకోండి. వాళ్ళు ఇక్కడ పరిస్థితులు చూసుకుంటా అంతర్జాతీయంగా వాళ్ళకున్న వ్యాపార సంబంధాలు, వాళ్ళకున్న లాభ నష్టాలు అన్నీ చెక్ చేసుకుంటారు. మళ్ళీ అది ఎప్పుడు ఏది మారుతుందో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికా కొత్త ప్రెసిడెంట్ అయిన ట్రంప్ గారు వచ్చిన తర్వాత సడన్గా ఇండియా మీద ఏమైనా ట్యాక్స్లు వేసారనుకోండి, ట్యాక్స్లు వేస్తే వీళ్ళు మన ఇండియాలో తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసి ఆ దేశాలకు తీసుకెళ్దాం అనుకుంటే ఇక్కడ 25% 50% ఆయన ట్యాక్స్ వేసినట్టయితే వాళ్ళకి ఉపయోగం ఉండదు. అప్పుడు డ్రాప్ చేసుకుంటారు. సో ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది అసలు ముందుకు వెళ్ళకపోవచ్చు. వెళ్ళిన తర్వాత కూడా ఏంటంటే డబ్బులు ఎంత పెట్టుబడి పెట్టాలి ఏంటి అనేది ఆ రోజు ఉన్న పరిస్థితులు వాళ్ళు లెక్కలు వేసుకుని, వాళ్ళు అంచనాలు వేసుకొని, వాళ్ళు అర్థం చేసుకున్న దాన్ని బట్టి అవన్నీ పర్మిటేషన్ కాంబినేషన్ చూసుకున్న తర్వాత వాళ్ళు ముందుకు వెళ్తారనమాట. సో ఇవాళ పెట్టుబడి 10,000 కోట్లు 50,000 కోట్లు 1,00,000 కోట్లు అనగానే 1,00,000 కోట్లు బ్యాంకులోకి వచ్చేస్తాయనే అపోహలో మాత్రం ఉండటానికి లేదు. ఒక పందాలో వెళ్దామని చెప్పి రెండు వైపులాళ్ళు అనుకున్నారు. అది ముందుకు ఎట్టా తీసుకెళ్తారనే దాన్ని బట్టి ఉంటుంది. ఈసారి దావోస్ పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ పెట్టుబడిదారులను ఆకర్షించడంలో కీలకంగా వ్యవహరించిందని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం 1,00,000 కోట్లకు పైగా ఎంఓయూలపై సంతకాలు చేశారు. మరి మన ఆంధ్రప్రదేశ్కు ఆశించిన మేరకు ఎంఓయూలు రాకపోవడానికి గల ప్రధాన కారణాల గురించి తెలియచేయండి. ఒకటండి, తెలంగాణ లేదంటే మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు ఇవన్నీ ఏంటంటే బాగా ముందున్న రాష్ట్రాలు. సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాటితో పోటీ పడదాం అనుకోవటం అనేది ఒక ఎత్తు, బట్ యాక్చువల్గా ప్రాక్టికల్గా పోటీ పట్టగలగటం అనేది ఇంకొక ఎత్తు అండి. ఇప్పుడు మనకేంటంటే మన దేశమో లేకపోతే మన రాష్ట్రమో బాగుంటుంది, గొప్పగా ఉంటుంది, లేకపోతే దీనికన్నా మించింది లేదని మనం అనుకోవచ్చు. చాలామంది అనుకుంటూ ఉంటారు, తప్పు లేదు. కాకపోతే ఏంటంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి అది ప్రాధాన్యం కాదండి. వాళ్ళకి లాభం ఎక్కడ వస్తుంది? ఇప్పుడు భారతదేశం లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో సంబంధించిన అతను లేకపోతే యూపీ అతను కాకపోతే వాళ్ళకి ఏ రాష్ట్రం అయినా ఏ దేశం అయినా ఒకటే. ఇప్పుడు జపాన్ వాళ్ళు, చైనా వాళ్ళు, అమెరికా వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ దేశం కాదు, వాళ్ళ ప్రాంతం కాదు అనుకుంటే ఇంకేదన్నా ఒకటే. కాబట్టి వాళ్ళు క్యాల్కులేషన్ చేసుకుంటారు. క్యాల్కులేషన్ చేసుకున్నప్పుడు ఏంటంటే ప్రధానంగా వాళ్ళు చూసుకునేది ఎంత తొందరగా రాగలుగుతాము, ఎంటర్ అవ్వగలమా లేదా. గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అన్నీ ఒక ఎత్తు, బట్ ప్రాక్టికల్గా చూసుకుంటారండి. ఇప్పుడు వాళ్ళ వస్తువులు రావాలి, వాళ్ళ మనుషులు రావాలి, వాళ్ళ మేనేజ్మెంట్స్ రావాలి, కమ్యూనికేషన్స్ ఉండాలి, సిటీ ఉందా, ఎయిర్పోర్ట్ ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల ఉన్నాయి నార్త్ ఈస్ట్లో వారానికి ఒక ఫ్లైట్ ఉంటుంది. వారానికి ఒక ఫ్లైట్ ఉన్న చోట బహుళజాతి సంస్థలు వెళ్ళి పెట్టుబడి పెట్టమంటే వాళ్ళంత తొందరగా ముందుకెళ్ళరండి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి, పొద్దున్నే బయలుదేరి ఫ్యాక్టరీకి వెళ్ళి, ఇప్పుడు సపోజ్ ఇండియాలోకి వచ్చారనుకోండి ఎవరైనా CEO, ఢిల్లీ వెళ్ళాలి, మళ్ళీ ఇంకోసారి ముంబై వెళ్ళాలి, ఇంకోసారి ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ రావాలి. అవన్నీ 3 రోజులు పడితే ఎవరు రారండి. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మార్నింగ్ ఒక చోట చూసుకుని, మధ్యాహ్నం ఇంకో చోట చూసుకుని, సాయంకాలం ఇంకో చోట పని చేసుకుని, అంతగా అయితే అర్ధరాత్రిలో లేకపోతే ఆ తెల్లారుజామునో బయలుదేరిపోయి వాళ్ళ దేశం వెళ్ళిపోవడానికి ఉండే ఫెసిలిటీస్ ఉన్నాయో లేదో చూసుకుంటారు. ఇప్పుడు అది తెలంగాణకి, ముంబైకి, పెద్ద పెద్ద రాష్ట్రాలకి ఏంటంటే గ్లోబల్ సిటీస్ లాగా తయారైంది. మీరు అందుకని చూసుకున్నట్టయితే ప్రతి రాష్ట్రంలోనూ ఒక గ్లోబల్ సిటీ ఉంటుంది. మా మహారాష్ట్రలో వాళ్ళు పూణేని డెవలప్ చేద్దాం, ఆ ముంబైకి ధీటుగా తయారు చేద్దాం పూణేని అనుకున్నా అది ముంబై తర్వాతే ఉంది, కానీ ముంబైతో ఈక్వల్ అవ్వలేకపోయింది. అట్టా ఈ గ్లోబల్ సిటీ ఏదైతే ఉంటుందో అది ఒకటే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ సిటీ అనేది లేదు, కనెక్టివిటీ అనేది లేదు మనకి. మీరు ఎందుకు ఇక్కడ నుంచి మీరు హైదరాబాద్ కనుక చూసుకున్నట్టయితే హైదరాబాద్ కొనే గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే లొకేషన్ కన్నా ఎక్కువ వాళ్ళ ఎయిర్పోర్ట్ అండి. అది మనం అంత ఆలోచించుకోం, కానీ దేశంలో ఏ మూల నుంచి ఏ మూల కన్నా పొద్దున్నే ఫ్లైట్ ఎక్కి సాయంకాలం మళ్ళీ తిరిగి హైదరాబాద్ రావచ్చు. అది మనకేదో చిన్న విషయంగా ఉండొచ్చు, కానీ బట్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే తిరిగి రాత్రి వచ్చేటప్పుడు వాళ్ళ ఖర్చుల దగ్గర నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ప్రిపేర్ అవ్వడానికి కానీ ఆ ఫెసిలిటీ ఉంటుంది. ఇప్పుడు అందుకనే ఏంటంటే గ్లోబల్ సిటీస్ ఏదైతే ఉన్నా అవి పెరుగుతూ వస్తుంది. ఆంధ్రప్రదేశ్కి అది లేదు. సో అవి డెవలప్ అయ్యేదాకా మనం పెట్టుబడులకి ఇప్పుడు ఇన్ని రాష్ట్రాల్లో పోటీ పడేటప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రావాలి? ఏదైనా ఎక్స్ట్రా ఫెసిలిటీ అనేది ఉండాలి. ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఏమి ఇవ్వగలుగుతాం? ఏమి ఇవ్వడానికి లేదు. కనీసం కనెక్టివిటీ అన్నా లేదు, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ. అంటే కనెక్టివిటీ అన్నా లేదంటే ఒక ఫ్లైట్ కాదు, హైదరాబాదు, ముంబై, ఢిల్లీ లాగానే ఉండాలి, చెన్నై లాగా, బెంగళూరు లాగా. ఆ పరిస్థితులు మనకు లేవు. సో ఫస్ట్ అక్కడే మనకి నెగిటివ్ అవుతుంది. సెకండ్ ఏంటంటే పొలిటికల్ ఆస్పెక్ట్స్. పొలిటికల్గా కూడా ఒక కన్సెన్సస్ ఉండాలి, అది మనకే లేదు. థర్డ్ ఏంటంటే మనకున్న పరిస్థితుల్లో
అడిషనల్గా మనం ఏం ఆఫర్ చేస్తున్నాం అనేది మనం ఏం చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే మనకి వెదర్ కానీ ఇట్లో చూసుకుంటే ఎక్స్ట్రీమ్ వెదర్ అనేది వస్తుంది. ఆ ఎక్స్ట్రీమ్ వెదర్కి మనకేమన్నా ఇన్సులేట్ మనం ఏమైనా షాక్ అబ్జర్వర్ లాగా ఏమైనా కుదురుతుందా, అది మనం ఎక్కడ కూడా మనం ఆఫర్ చేయం. ఎందుకంటే మనకు న్యాచురల్ ఫీచర్స్ దగ్గర నుంచి అవ్వటానికి ప్రొటెక్షన్ మెకానిజము లేకపోతే వాళ్ళు చూసుకునే ఇన్సూరెన్స్ మెకానిజం అనేది మనకి లేదండి. రిస్క్ మేనేజ్మెంట్ అంటారు, అది మనకి లేదు. హైదరాబాదులోను ముంబై ఢిల్లీ వాటికి ఉన్న అడ్వాంటేజ్ ఆంధ్రాకి అయితే లేదు, అది ప్రాబ్లం. సార్, దావోస్లో ఒప్పందాలే కాకుండా చర్చలు, సభలు కూడా నిర్వహిస్తారు. మరి వీటి ప్రాధాన్యత గురించి తెలియచేయండి. అది ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందండి. ఇందాక అన్నాం కదా నెట్వర్కింగ్ అనేది. ఎందుకనంటే ఇప్పుడు చాలా వరకు వ్యాపారం అనేది దట్టు అంతర్జాతీయంగా చేసినప్పుడు ఏంటంటే అది పర్సనల్ కనెక్షన్స్ మీద, పరిచయాల మీద వెళ్తూ ఉంటుంది ఇనీషియల్గా. తర్వాత అంతా కాంట్రాక్ట్స్ వాటి మీద ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చేటప్పుడు డావోస్లో ఏమవుతుందనంటే ఎవరు మధ్యలో ఎవరు బ్యూరోక్రసీ వీళ్ళు ఎవరు లేకుండా సీనియర్ మోస్ట్ బిజినెస్ లీడర్, అట్లాగే ఈ రాజకీయ పరంగా లేకపోతే ఒక స్టేట్లో పరిపాలించే వాళ్ళు మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్ వీళ్ళందరూ వెళ్ళి కూర్చుంటారు. 1-to-1 మాట్లాడుకునే అవకాశం, ఎక్కువసేపు మాట్లాడుకునే అవకాశం అక్కడే ఉంటుంది ఫస్ట్. సెకండ్ ఏంటంటే అన్ని దేశాల నుంచి అంతమంది ధనికులు బిలియనియర్స్ వీళ్ళందరూ వస్తూ ఉంటారు కాబట్టి మీకు దాదాపు టాప్ మేనేజ్మెంట్ అంతా ఉంటుందండి కంపెనీకి సంబంధించి. అట్లాగే గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళు పరిచయాలు పెరగటంతో పాటు ఏంటంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది ఐడియాస్ మార్చుకోవటం కానీ, లేకపోతే మీటింగ్స్లో జరిగేటప్పుడు చర్చలు జరిగేటప్పుడు కానీ ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ అని ఏదైతే ఉంటామో అది అక్కడ సులభంగా జరుగుతుంది. ఎందుకంటే అక్కడ వేరే ఇదేం ఉండరు కాబట్టి సడన్గా ఒక ఇద్దరు, ఇప్పుడు మనకు మామూలుగా చూస్తాం పెద్ద బిజినెస్ మ్యాన్ను పెద్ద పాలిటీషియన్ మాట్లాడుకొని ఎవరన్నా ఫోటోలు కానీ తీసినట్టయితే అది పెద్ద న్యూస్ కింద అవుతుంది. దావోస్ ఏంటంటే అందరూ వాళ్ళే ఉంటారు కాబట్టి అది పెద్ద న్యూస్ కానే కాదు. ప్లస్ దావోస్కున్న ముఖ్యమైన అంశం ఏంటంటే గత 50 ఏళ్లలో అక్కడ డిస్కస్ చేసేది ఎప్పుడూ కూడా వాళ్ళంతా డిస్కషన్ చేసుకునేది ఆ సంవత్సరం అంత ముందు సంవత్సరం ఇంపార్టెంట్ ట్రెండ్ ఏదైతే ఉందో అది చూసుకుంటారు. ముఖ్యంగా ఏం జరుగుతుంది, ప్రపంచం ఎటువైపు వెళ్తుంది అనే దాని మీద చూసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే 90ల్లో ఆ శతాబ్దం అంతా కూడా ఏంటంటే చైనాలో జరిగే మార్పులు చూసుకున్నారు. తర్వాత ఏం చేశారంటే 2000స్లో టెక్నాలజీ గురించి చూసుకున్నారు. దాని గురించి చర్చ ఎక్కువ జరుగుతుంది. మనం చూసుకున్నట్టయితే ఆ 10 ఏళ్ళు కూడా, ఆ డెకేడ్ అంటాం మనం, ఆ దశాబ్దంలో కూడా అదే ఇంపార్టెంట్ ట్రెండ్ కింద అయిపోయింది. ఇప్పుడు మొన్న డావోస్ వెళ్ళినప్పుడు ఏంటంటే అందరూ మాట్లాడుకునేది ట్రంప్ విజయం, మళ్ళీ ఎటువంటి ట్యాక్స్లు వేయచ్చు, చైనా గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. అంటే ఏంటంటే ఈ దశాబ్దంలో ఈ ఇంపార్టెంట్ ట్రెండ్ కింద ఉండిపోతుంది. సో అవి జరిగేటప్పుడు ఏమవుతూ ఉంటాయంటే మధ్య మధ్యలో న్యూస్ పేపర్లు చదివి అటువంటివి రావటం కన్నా 1-to-1 మాట్లాడుకున్నప్పుడు డైరెక్ట్గా అసలు ఎవరెవరైతే ఉన్నారో ఆ బిజినెస్లోనో లేకపోతే ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఉన్నాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు కాబట్టి మెసేజ్ అనేది తొందరగా వెళ్తూ ఉంటుంది. దానికి ఉన్న ప్రాధాన్యత అదే. ఇప్పుడు సెమినార్ లాంటిదని అంటే సెమినార్లో యాక్చువల్గా సెమినార్ ప్రజెంటేషన్ కాదండి, తర్వాత జరిగే మీటింగ్లో ఆ నెట్వర్కింగ్ దాంట్లో ఇంపార్టెంట్ అవుతుంది. దావోస్లో కూడా అదే అవుతుంది. అందుకనే ఏంటంటే దానికి ఉన్న ఫెసిలిటీ కానీ వాటిల్లో ఇచ్చే దీన్ని బట్టి చూసుకుంటే అక్కడ అడ్వాంటేజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది వెళ్తారు. ఎక్కడెక్కడైతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కనెక్షన్లు వస్తాయని అనుకుంటారో, పరిచయాలు పెరుగుతాయి అనుకుంటారో వాటికి వెళ్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు డావోస్ లాంటివి కూడా అదే జరుగుతూ ఉంటుంది. సార్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్సే కాకుండా ఇంకా ఇటువంటి ఫోరమ్స్ ఏమైనా ఉన్నాయంటారా? దీని స్థాయిలో వెళ్ళేది లేదండి. వాళ్ళకున్న ఇప్పుడు ఆ పెట్టుబడి పెట్టిన ఆయన కూడా ఏంటంటే ఆయన మామూలు ఇంజనీర్ నుంచి ఇప్పుడు ఆయన బాగా ధనవంతుడు ఎట్టా అయ్యాడంటే, బిలియనీర్ లాగా అయ్యాడంటే ఇది పెరుగుతా ఉన్న కొద్దికి. అది అసలు చాలా చిన్న ఊరు ఇది పెట్టకముందు. ప్రధానంగా ఇది 55 సంవత్సరాల నుంచి పెడుతున్నారని అంటే అది మెయింటైన్ చేసినవి కూడా ఉండవండి. ప్లస్ అంతమందిని ఒక చోట తీసుకురాగలగటం ఆయన చేయగలిగినది. సో ఈ స్థాయిలో అయితే ఎక్కడ ఉండదు. అంటే ఎందుకంటే ఇది కంప్లీట్ నాన్ గవర్నమెంట్ ఇది కాబట్టి ఆ ఊరంతా కూడా అదే ఉంటుంది. ఇప్పుడు మొన్న ఎక్కడో రాస్తున్నారండి, చర్చిల దగ్గర నుంచి చిన్న చిన్న వాటిల్లో కూడా స్టాల్స్ లాగా పెట్టేసి వాళ్ళు అద్దెకి ఇచ్చేస్తారంట వారం రోజులు. వారం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఊరంతా ఖాళీ అయిపోతుంది. అట్టా ఉంటుందండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రయోజనాలు పెట్టుబడిదారులకు ఇంకా వినూత్నంగా తెలియచేస్తే భవిష్యత్తులో మరిన్ని ఆశించినంత పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందంటారా? డావోస్ ఒకదాని మూలానే పెట్టుబడులు రావండి. అంటే డావోస్ అనేది ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ లాంటిది అంతే. ఇప్పుడు ఇంటర్నెట్ యుగంలో మెసేజ్ స్ప్రెడ్ అవ్వటం అనేది సులభం అండి. కాకపోతే ఏంటంటే అట్లాగే మెసేజ్ వాళ్ళు చెప్పింది కరెక్టా కాదా అని వెరిఫై చేసుకోవటం కూడా చాలా సులభం. సో మనం ఇక్కడ ఇంత బాగుంది, మాది ఇంత గొప్పగా ఉంది మా రాష్ట్రం అని మనం ఎన్ని చెప్పుకున్నా ఫైనల్గా వాళ్ళు వెరిఫై చేసుకునే వస్తారు.
ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీలో మార్పు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే చాలా ఇప్పుడు ఎందుకు గూగుల్లో మనం సెర్చ్ చేసే దాన్ని బట్టి మనం ఎతికే దాన్ని బట్టి ఏ ట్రెండ్ ఇంపార్టెంట్ ఏదని చూసుకుంటున్నారు. సో అదే ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి చూసుకుంటే ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ సోషల్ మీడియా వాటన్నిటిలో. సో మనకేంటంటే మెయిన్గా ప్రాక్టికల్గా మనం చెప్పేది సాధిస్తున్నామా లేదా, హైప్ మీద ఎక్కువ కాలం నడవదండి. అది ప్రాక్టికల్గా ఉంటే అప్పుడు మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి, స్కిల్ ఉండాలి ప్రజలకి. ఇప్పుడు తమిళనాడు, బెంగళూరు, కర్ణాటక, ఈ మహారాష్ట్ర ఉన్నాయంటే ఏంటంటే వాళ్ళకి ఆ స్కిల్డ్ మ్యాన్ పవర్ రిసోర్సెస్ ఉన్నాయండి, హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏపీ లాగా కాదు, వాళ్ళకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి కల్చరల్గా కానీ అవన్నీ ఉన్నాయి. మనకి ఆంధ్రాకి వచ్చేటప్పటికల్లా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అన్నింటిలోనూ ల్యాకింగ్. అవి ల్యాకింగ్ ఉన్నప్పుడు ఏంటంటే స్ట్రిక్ట్గా వాళ్ళు ఒక చార్ట్ లాంటిది వేసుకున్నప్పుడు ఏమేమి టేబుల్ లాంటిది వేసుకుని ఏం అంశాలు ప్లస్లు మైనస్లు వేసుకుంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి ఏంటంటే ఆంధ్రాలో నెగిటివ్ ఎక్కువ కనపడితే కనుక వాళ్ళు రారు. సో జరిగేది అదనమాట. అందుకని దాన్ని బట్టి చూసుకుంటూ ఉండాలి. దావోస్లో జరిగిన ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సు గురించి ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు డాక్టర్ అనంత్ గారు.